For our worship, we shall read 2 Kings chapter 2, verses 19 to 22. మన ఆరాధన పాఠము కొరకు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదువుకుందాం. 2 Kings chapter 2, 2వ రాజులు 2వ అధ్యాయము verses 19 to 22. 19 నుంచి 21 వరకు. Let us read responsively. ఒకరి తర్వాత ఒకరు చదువుకుందాం. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, May the Lord bless this portion and speak to us. దేవుడి వాక్యమును దీవించి మనతో మాట్లాడును గాక. The portion we write now is healing of the water. మనం చదువుకున్న ఈ వాక్య భాగములో నీరు బాగు చేయబడుట. Elisha, the disciple of Elijah, did 16 miracles in those days. ఎలీషా ఏలియా యొక్క శిష్యుడిగా 16 అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Elijah did 8 miracles. ఏలియా 8 అద్భుతాలు చేశారు. But his disciple did 16 miracles. అయితే ఆయన శిష్యుడైన ఎలీషా 16 అద్భుతములు చేసినట్లుగా చూస్తున్నాం. So one of the miracles done by Elisha is healing of the water. ఎలీషా చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతము నీటిని బాగు చేయుట. Here in this chapter, verse 19, the people of the city said to Elisha. మనం చదువుకునే వాక్య భాగంలో 19వ వచనంలో చూసినట్లయితే ఆ పట్టణపు వారు ఈ ప్రవక్త దగ్గరకు వచ్చి, What is the city? ఏ పట్టణపు వారు అనగా, The city is Jericho. ఆ యొక్క పట్టణము యెరికో పట్టణము. The meaning of the city is the place of fragrance. పరిమళ వాసన కలిగిన స్థలమని అర్థము. Jericho was regarded in those days as a place of fragrance. ఆ దినాల్లో ఈ యెరికో పట్టణము పరిమళ వాసనగా లేకపోతే రమ్యమైన పట్టణముగా పేరు పొందింది. The people of that city said to Elisha, ఆ పట్టణపు వారు ఎలీషా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, Look, our Lord, మా ఏలినవాడా, this town is well situated. మరి ఈ పట్టణము చాలా గొప్పది, చాలా రమ్యమైనది. But the water is bad. అయితే ఇక్కడున్న నీళ్లు మాత్రం మంచివి కావు. Also the land is unproductive. అక్కడున్న ఆ నేల కూడా ఏ విధమైన సారం లేనిదిగా ఉన్నదని తెలియచేశారు. Even though the city Jericho was near Jordan, ఇది యోర్దానుకు దగ్గరగా ఉంది యెరికో పట్టణం అయినప్పటికీ కూడా the city was unproductive. ఆ యొక్క పట్టణము నిస్సారముగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. Land was unproductive. ఆ భూమి నిస్సారముగా ఉంది. The water was bad. ఆ నీళ్లు చెడ్డవిగా, మంచివి నీళ్లు కాదని చూస్తూ ఉన్నాం. But Elisha, verse 20 says, Bring me a new bowl. 20వ వచనంలో, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. So they brought to him. వారు క్రొత్త పాత్రలు ఉప్పు వేసి తెమ్మన్నప్పుడు వారు క్రొత్త పాత్రలు ఉప్పు వేసి తెచ్చారు. The city was also called as city of palm trees. ఈ యొక్క యెరికో పట్టణానికి మరి ఒక పేరు ఏంటంటే ఖర్జూరపు చెట్లు ఉన్న పట్టణము. It was also a home of Zacchaeus. నూతన నిబంధనలో మనం చూసినట్లయితే జక్కీ యొక్క పట్టణము కూడా అదే. A place of Rahab's hometown. రాహబు అనే స్త్రీ యొక్క పట్టణము కూడా ఇదే. So Jericho has a prominent place in those days. ఆ దినాల్లో యెరికో పట్టణానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నట్లు మనం చూస్తున్నాం. So the disciples brought him a new bowl with a salt. అప్పుడు ఆ శిష్యులు ఏం చేశారట, క్రొత్త పాత్రలు ఉప్పు వేసి తీసుకుని వచ్చారు.
So, verse 21. 21వ Then వచనంలో he went out to the spring and threw the salt into it, saying, This is what the Lord says, I have healed this water. Never again will it cause death or make the land unproductive. 21వ వచనంలో అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వల్ల మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనిను. So Elisha went out to the spring and threw the salt into it. అయితే ఎలీషా అనే ప్రవక్త ఏం చేశారంటే ఆ నీటి ఊట దగ్గరకు వెళ్ళి ఆ ఉప్పు అందులో వేశారట. And he said, This is what the Lord says, అప్పుడు ఆయన ఏం చెప్పారంటే I have healed this water. యెహోవా ఏం చెప్తున్నారంటే ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. Prophet Elisha said, This is what the Lord says. ఎలీషా ప్రవక్త ఏం చెప్తున్నారంటే దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. The word came from heaven was, I have healed this water. ఈ పరలోకం నుంచి వచ్చిన వర్తమానం ఏంటంటే ఈ నీటిని నేను బాగు చేసి Verse ఉన్నాను. 22. 22వ And వచనంలో the water has remained pure to this day. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. So God has fulfilled the word came from Elisha. ఎలీషా నుంచి వచ్చిన ఆ మాటను దేవుడు స్థిరపరిచారు. The vessel. ఇక్కడ మనం చూసినట్లయితే క్రొత్త పాత్రను మనం చూస్తూ ఉన్నాం. Verse 20. Bring me a new bowl. ఒక క్రొత్త పాత్రను తీసుకొని రమ్మన్నారు. A new vessel. కొత్త పాత్ర అంటే ఏంటండి? New vessel symbolizes new life, new heart and new spirit. ఆ యొక్క క్రొత్త పాత్ర దేన్ని సూచిస్తుందంటే క్రొత్త మనసు, నూతన హృదయము, నూతన ఆత్మ. And another word is salt. రెండవదిగా ఉప్పు అనే మాటను చూస్తూ ఉన్నాం. We use salt as a seasoning. మరి ఉప్పు ఎందుకు వేస్తామండి? రుచి కొరకు ఉప్పును వేస్తాము. The Lord also made a covenant with salt. దేవుడు కూడా పాత నిబంధన కాలంలో ఉప్పుతో ఒక నిబంధన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. In those days, Jews exchanged salt as a symbol of friendship. మరి ఆ దినాల్లో యూదులు స్నేహానికి సూచనగా ఉప్పును ఇచ్చిపుచ్చుకునేవారట. The Lord said, Ye are the salt of the earth. దేవుడు కూడా ఏం చెప్పారంటే మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. Our speech must be also as grace seasoned with salt. మరి మన మాటలు కూడా మన సంభాషణ ఎలా ఉండాలంటండి? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. So another word is water, source of water, spring. మూడవదిగా నీటి ఊటను మనం చూస్తున్నాం. 21వ వచనంలో Then he went out to the spring and threw the salt into it, saying, This is what the Lord says. మరి ఆయన ఆ ప్రవక్త గారు ఏం చేశారండి? నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి. Proverbs 4:23 says. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనంలో చూచినట్లయితే Proverbs 4:23. సామెతలు 4:23. Above all else, guard your heart, for everything you do flows from it. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. So the Bible says our heart is a spring. మన హృదయమే జీవధారలు ప్రవహించేదిగా ఉంటుందని చూస్తున్నాం. Source of water. ఆ జీవము ప్రవహించే ధార కలిగింది మన హృదయము. Bible says, for out of it springs the issues of life. దాని నుండే జీవధారలు ప్రవహిస్తాయి కాబట్టి మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. So spring symbolizes, identified as our heart. ఈ జీవము, జీవధారలు అనేది మన హృదయంలో నుండి వస్తాయని మనం చూస్తున్నాం. Our heart was filthy. మన యొక్క హృదయము పాడైపోయిందిగా ఉన్నది. God wants to make our heart like a spring. మన యొక్క హృదయాన్ని కూడా నీటి ఊటగా, మంచి నీటి ఊటగా మార్చాలని ప్రభువారు చూస్తూ ఉన్నారు. We have a deceitful heart.
మనకు మోసకరమైన హృదయంతో మనమున్నాము. God wants to heal our heart. మన హృదయాన్ని దేవుడు బాగు చేయాలని కోరుతూ ఉన్నారు. So when prophet Elijah threw salt into the spring, ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఆ ఉప్పును నీటి ఓటలో వేశారో the water healed. ఆ నీరు బాగు చేయబడింది. Our hearts also healed. మన యొక్క హృదయాలు కూడా బాగు చేయబడాలంటే We must accept this salt. ఈ యొక్క ఉప్పును మనము స్వీకరించాలి. The salt is the Lord Jesus Christ. ఆ యొక్క ఉప్పే మన యేసు ప్రభువారై ఉన్నారు. So today God wants to ఈ దినాన దేవుడు heal us from our deceitfulness. మన యొక్క మోసకరమైన హృదయం నుండి మనకు విడుదల దయచేయాలని చూస్తూ ఉన్నారు. Even though we are well educated and very handsome, మనం ఎంతో మంచి విద్యను కలిగి మంచి ఉన్నత స్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా our heart is deceitful, మన యొక్క హృదయము మోసపూరితంగా ఉన్నది. like Jericho. ఎరికో పట్టణం వలె మోసంకరముగా చెడ్డగా ఉన్నది. So the prophet threw salt into it. ఆ యొక్క ప్రవక్త ఉప్పు ద్వారా బాగు చేసిన రీతిని The heavenly prophet Jesus Christ came into our hearts. పరలోకం నుండి వచ్చిన ప్రవక్త అయిన యేసు ప్రభువారు మన హృదయాన్ని బాగు చేయాలని ఆయన చూస్తూ ఉన్నారు. Through the cross he healed our hearts. ఆయన యొక్క శిలువ ద్వారా మన హృదయాన్ని దేవుడు బాగు చేసి ఉన్నారు. So in Jericho there was no more death. ఎరుకో పట్టణంలో నీరు బాగు చేయబడిన తర్వాత అక్కడ మరణము లేదు. No more barrenness. అక్కడ భూమి నిస్సారంగా లేదు, సారవంతమైపోయింది. Through Jesus Christ we also got no more death. యేసు ప్రభు వారి ద్వారా కూడా మనకి రెండవ మరణము లేదు. No barrenness. నిస్సారమైన స్థితి మనలో పోయింది. We are made fruitful and productive. మనము ఫలించే వారముగా సారవంతముగా మార్చబడి ఉన్నాము. So according to this portion, ఈ వాక్య భాగ ప్రకారము God has healed our hearts. మన యొక్క హృదయాలను దేవుడు బాగు చేసి ఉన్నారు. So coming to our point, the prophet Elisha asked Elijah about the double portion of his spirit. ఈ ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్తని తన యొక్క గురువు గారిని 2 ఆత్మల పాళ్ళు అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. Double portion of his spirit. 2 అంతల ఆత్మను అడిగినట్లుగా చూస్తున్నాం. Elisha did not ask for double portion of his prayer life. తన యొక్క ప్రార్థనా జీవితానికి 2 అంతలుగా ఇమ్మని అడగలేదు. Elisha did not ask for double portion of his faith. ఏలియా గారిలో ఉన్న విశ్వాసం 2 అంతలుగా ఇమ్మనలేదు. Elisha did not ask for double portion of hope that is in Elijah. ఏలియాలో ఉన్న నిరీక్షణ 2 అంతలుగా ఇమ్మని అడగలేదు. But Elisha asked for double portion of his spirit. ఎలీషాని ఏం కోరుకున్నారు? ఎలీషా 2 అంతల ఆత్మనిమ్మని కోరుకుని ఉన్నారు. We also ask God for double portion of his spirit. మనము కూడా పరిశుద్ధాత్మను గురించి తండ్రిని వేడుకోవాలి. Psalm 105. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము. Psalm 105. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. Seek the Lord and his strength. ఆయనను వెదకాలి, ఆయన బలమును వెదకాలి. So Elisha sought for the double portion of Elijah. ఎలీషా ఏలియా నుంచి 2 అంతల ఆత్మను వెదికినట్లుగా చూస్తూ ఉన్నాం. We also seek the double portion from the Lord. దేవుని దగ్గర నుంచి కూడా పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనము వేడుకోవాలి. Elisha received double portion of his spirit of Elijah. మరి ఎలీషా ఏలియా నుండి 2 అంతల ఆత్మను పొందారు. How it was done? ఇది ఎలా జరిగింది? Elijah through the spirit of God able to impart
double portion of his spirit to Elisha. ఏలియా పరిశుద్ధాత్మని ద్వారా ఆ ఆత్మను ఎలీషాకు దయచేశారు. The truth we learn is that we can also impart our spirit to our fellow believers. మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మన ద్వారా ఇతరులు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందగలరు. Through us, God wants to enable others the power of spirit. మన ద్వారా దేవుని యొక్క శక్తిని ఇతరులకు ప్రసరింపచేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. Like Elijah, how he imparted double portion of his spirit to Elisha. ఏలియా ద్వారా ఎలీషాకు ఆత్మ వచ్చిన రీతినే We also can impart the double portion of our spirit to our fellow believers. మన యొక్క తోటి విశ్వాసులకు కూడా దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మనము పంచగలము. We are the disciples of Jesus Christ. మనము యేసు ప్రభు యొక్క శిష్యులము. We also can impart the spirit of Jesus Christ to our fellow believers. మన ద్వారా దేవుని ఆత్మను ఇతరులకు పంచగలము. That is the work of the Holy Spirit. అదే పరిశుద్ధాత్మని యొక్క కార్యము. We have to ask God for the Holy Spirit. మనము దేవుని ఆత్మ కొరకు వేడుకోవాలి. Through Holy Spirit, Elijah and Elisha did many miracles in those days. ఆ దినాల్లో ఏలియా ఎలీషాలు దేవుని ఆత్మ కలిగి గొప్ప కార్యాలు చేశారు. We can also do many miracles through the power of the Holy Spirit in these days also. ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మని శక్తి ఉంటే మనము కూడా గొప్ప కార్యాలు చేయగలము. Many times we neglect the Holy Spirit. అనేక సార్లు దేవుని ఆత్మను మనము నిర్లక్ష్యం We చేస్తాం. underestimate the Holy Spirit. దేవుని ఆత్మను తక్కువగా అంచనా We never వేస్తాం. ask for the Holy Spirit. దేవుని ఆత్మను గూర్చి ప్రార్థించము. God is a spirit. దేవుడు ఆత్మయై ఉన్నారు. God is a spirit who wants to live in us. దేవుని ఆత్మ మనలో నివసించాలని ఆశిస్తూ ఉన్నారు. So when God healed our hearts, దేవుడు మన హృదయాలను బాగు చేసినప్పుడు He wants to dwell in us in a spirit, ఆయన మనలో నివసించేవారై ఉన్నారు. like spirit. దేవుని ఆత్మ వలె నివసిస్తూ ఉంటారు. The Holy Spirit wants to live in us, దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసించేవారుగా to ఉన్నారు. sanctify us, మనలను పరిశుద్ధపరుస్తారు, to heal us, మనలను బాగు to చేస్తారు, guide us, మనలను నడిపిస్తారు, to do miracles. మనకు అద్భుతాలు చేస్తారు. Like Elijah and Elisha, we can also do many miracles in these days. ఏలియా వలె ఎలీషా వలె మనము కూడా ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేయగలము. Even though Jericho was unproductive, యెరికో పట్టణము మరి నిస్సారంగా ఉన్నప్పటికీ కూడా God healed that water through prophet Elisha. ఎలీషా ద్వారా ఆ నీటిని బాగు చేసినట్లు చూస్తున్నాం. Lord made our hearts like new vessels. అయితే దేవుడు మన యొక్క హృదయాన్ని కొత్త పాత్రగా మార్చి ఉన్నారు. He gave us new life. మనకు నూతన జీవాన్ని ఇచ్చి He ఉన్నారు. gave us new heart. మనకు నూతన హృదయాన్ని ఇచ్చి ఉన్నారు. He gave us new spirit. మనకు నూతన ఆత్మని ఇచ్చి ఉన్నారు. Like salt, our conversation also made new. మన యొక్క ఈ యొక్క ఉప్పు వలె మన సంభాషణము కూడా మరి నూతనముగా మార్చబడింది. We became springs of water. మనము జీవధారలు మనలో నుండి ఇతరులకు పంచేవారుగా మనం మారి ఉన్నాం. God has enabled us to impart the Holy Spirit through us. దేవుడు మనల్ని ఏ విధంగా దీవించారంటే మన ద్వారా దేవుని శక్తిని ఇతరులకు పంచేవారిగా. Like Elijah, we can impart double portion of the Holy Spirit in us to fellow believers. మన తోటి విశ్వాసులకు దేవుని శక్తిని పంచేవారిగా దేవుడు మనలను నింపి ఉన్నారు. That's why we are to worship God. అందును బట్టి దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. Even though we were like Jericho, మనం యెరికో పట్టణం వలె ఉన్నప్పటికీ God has healed us. దేవుడు మనలను బాగు చేసినారు. God has blessed us like productive land. సారవంతమైన నేల వలె మన జీవితాలను మార్చి ఉన్నారు. God has made us like a new vessel. మనలను క్రొత్తవారిగా దేవుడు చేసి ఉన్నారు. The Lord said, "Ye are the salt of the earth." మనము ఈ లోకానికి ఉప్పు వలె ఉన్నామని దేవుడు చెప్పి ఉన్నారు. God made us as a salt of this earth. ఈ లోకమునకు ఉప్పుగా మనల్ని చేసి ఉన్నారు. And also God has made us
like a springs of water. జీవధారలు పంచేవారిగా కూడా దేవుడు చేసి ఉన్నారు. In our past life, you brought death to our fellow citizens. పూర్వకాలంలో ఇతరులకు నష్టాన్ని కలిగించేవారిగా, మరణాన్ని కలిగించేవారిగా మనం ఉన్నాం. But God has made us a new vessel and to give life through us. దేవుడు మనలను నూతన పాత్రగా చేసి ఇతరులకు ఉప్పుగా దేవుడు మనలను మార్చి ఉన్నారు. Out of our hearts spring forth fountains of living waters. మన హృదయంలో నుండి నీటి ఊటలు ప్రవహించే విధముగా దేవుడు మనలను నింపి ఉన్నారు. Like Elijah, God has enabled us to give others double portion of our spirit. అంతేకాదు ఇతరులకు మన ద్వారా దేవుని శక్తిని పంచేవారిగా దేవుడు ఆశీర్వదించారు. And God has blessed us to spring forth rivers of life through our hearts. మన హృదయంలో నుండి నీటి ఊటలు ఇతరులకు ప్రవహించే విధముగా దేవుడు చేసి ఉన్నారు. Let us worship and exalt the Lord today. ఈ వాక్య భాగం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించి ఆరాధిద్దాం.